హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో అదర్స్ మూవీస్ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గీతాంజలి మన్నీ వచ్చింది మూవీ ప్రమోషన్స్లో భాగంగా కొన్ని రోజుల క్రితం కోన వెంకట గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో అదర్స్ సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటి ముందు టెంట్ వేసుకుంటానని ఆయన చెప్పిన విషయాలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో ఇంటర్వ్యూలో అదర్స్ 2 గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు ఆయన. అదర్స్ 2 మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, జూనియర్ ఎన్టీఆర్కు ఒకసారి చెప్పేస్తే కథ విన్న తర్వాత ఫైనల్ టచెస్ తప్ప మొత్తం అయిపోయిందని కోనమ గారు తెలిపారు. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత ఆ సినిమా విషయంలో ఆయన చాలా వరకు రిస్క్ చేయడం కూడా జరిగిందని కోన వెంకట్ గారు చెప్పుకొచ్చారు. అదర్స్ 2లో ఎన్టీఆర్ గారి గెటప్ అదేవిధంగా ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు. ఇతర దేశాలతో సైతం తారక్ సినిమాలు చూస్తున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. అదర్స్ 2 పాన్ వరల్డ్ మూవీ అని ఆయన వెల్లడించారు. అదర్స్ 2లో మిషన్ పెద్దదని, వాళ్ళ గోల్ పెద్దదని కోన పేర్కొన్నారు. సేమ్ టీంతో అదర్స్ 2 ప్లాన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే చేయాలని కోన వెంకట్ గారు చెప్పుకొచ్చారు. ఈ కథ పాత్ర పుట్టింది కేవలం ఎన్టీఆర్ గారి కోసమే అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ చేయకపోతే ఎన్టీఆర్ గారి కుమారుడితో అదర్స్ 2 చేస్తానని కోన వెంకట గారు చెప్పడం విశేషం. ఈ విషయంలో రాజీపడే అవకాశం అయితే లేదని ఆయన వెల్లడించారు. తన బ్యానర్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను కూడా నిర్మిస్తున్నానని ఆయన అన్నారు. సినిమాల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళకూడదని, ఛాంబర్లో రూల్స్ తెస్తే బాగుంటుందని కోన వెంకట గారు అన్నారు. ఇది నా అభిప్రాయం మాత్రమేనని ఆయన వెల్లడించారు. ఇక అదర్స్ 2 విషయంలో కోన వెంకట్ కామెంట్లు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.